లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆయన మాటలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన ద్వారా మన వాక్యంలోనికి వెళ్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభా, మీ వాక్యమును నాయన కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తుండగా తండ్రి, వాక్యమై ఉన్న దేవా, నాతో మాతో మీరు సూటిగా బహు స్పష్టంగా మీరు మాట్లాడమని, కృప చూపించి కనికరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈరోజు మన ధ్యాన అంశం వ్యవసాయకుడు, ఫార్మర్ లేదా హస్బెండ్ మ్యాన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ పర్యాయ పదాలు. సర్వసాధారణంగా రైతు అంటే మన ప్రాంతం లాంగ్వేజ్లో మనం చూసుకుంటే, మన ప్రాంతీయ భాషలో మనం చూసుకుంటే రైతు అనవచ్చు ఫార్మర్ని. వ్యవసాయకుడు, వ్యవసాయకుడిని రైతు అని పిలుస్తూ ఉండడం మన ప్రాంతంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైతు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది రైతులు కూడా ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? రైతు యొక్క ముఖ్య ఉద్దేశము శ్రేష్టమైన పంటను తన వారసులకు లేదా తన సంతానానికి అందించాలని ఒక ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పూర్వీకుల కాలంలో మనిషి యొక్క జీవనం దేని మీద ఆధారపడి ఉన్నదంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. తినే ప్రతి పదార్థము భూమిలో నుండి పండినేది వారు తినేటువంటి రోజులు మన పూర్వ దినాలు. కనుకనే ఇందులో రైతు యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయకుని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే అంటూ ఉంటారు ఒక నానుడిగా, రైతులే దేశానికి వెన్నెముక. ఏ ఫార్మర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్ అని అంటూ ఉంటారు. మనం అందరం వింటూ ఉంటాం. ఎంతమంది విన్నారు? ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఆ మాట అనడం మనం వింటూ ఉన్నాం. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, వ్యవసాయకుడు అనే వ్యక్తి లేకపోతే దేశము లేదు. దేశం కాదు కానీ ప్రపంచమే లేదు. ఏ ఒక్క దేశము క్షేమంగా సురక్షితంగా ముందుకు కొనసాగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఎవరయ్యా అంటే ఒక వ్యవసాయకుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వ్యవసాయకుడు లేనిదే ఏమీ లేదు. మనము మన బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచానికి మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరయ్యా అంటే దేవాది దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆది కాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 4 నుంచి 10 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే, భూమి మీద ఎటువంటి చెట్టు లేదంట, ఎటువంటి పంట లేదంట, ఎటువంటి వర్షం లేదు. కనుకనే ఏ ఒక్క మొక్క భూమి మీద పండలేదు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు ఏదేను తోటను కలగచేశాడో అప్పుడు మొట్టమొదటి ఫలాలు భూమి మీదకి రావడము మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఆయన తన చేతులతో నిర్మించుకున్నటువంటి, తన పోలికలో ఉన్నటువంటి నరునికి శ్రేష్టమైన వాటితో పోషించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుకనే ఆ ఏదెను తోటలో చాలా రకాల పండ్ల తోటలు ఆయన మొలిపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా అందమైనవి, చాలా రుచికి చాలా రకాలైనటువంటి పండ్లను ఆ యొక్క ఏదెను తోటలో ఆయన మొలిపించాడు. ఎందుకు? తన కుమారుడు శ్రేష్టమైన పదార్థాలు, శ్రేష్టమైన ఫలాలు తింటూ బాగా జీవనం కొనసాగించాలని, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన ఆశపడ్డాడు, ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే అవన్నీ ఆయన వ్యవసాయకునిగా, మొట్టమొదటిగా ఆయన వ్యవసాయకునిగా అవి పండించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మీలో చాలామంది పచ్చని పంట పొలాలు ఎంతమంది చూశారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది చూశారు కదా. ఒకవేళ మీరు పట్టణాలలో ఉన్నట్లయితే, అట్లా పల్లెలకు వెళ్ళినప్పుడు, లేదా మీ అత్త మామ లేదా పిన్ని బాబాయ్ ఇంకా వేరే మీ బంధువుల రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, రోడ్డు పక్కకే
పచ్చని పొలాల్లో మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అది అంత చక్కగా పంటకు రావడానికి, అంత పచ్చదనం ఉండడానికి గల కారణము తెలుసా? ఆ రైతు ఎంతో శ్రమించి కష్టపడి ఉంటే తప్ప ఆ యొక్క స్థితిలోనికి అవి వచ్చి ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే, ఆ పచ్చదనం లేని ఆ బీడు భూములు మనం వెళ్ళినట్లయితే ఎటువంటి సారం లేకుండా ఒక రకరకాల పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి ప్రాంతం మనకు కనిపించి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ రైతు ఆ యొక్క పిచ్చి మొక్కలన్నీ తొలగించేసి మంచిగా సేద్యం చేసి నీరు కట్టి దాన్ని మెత్తన చేసి మంచి శ్రేష్టమైన విత్తనాలు ఎప్పుడైతే ఆ పొలంలో విత్తిన తర్వాత అప్పుడే అవసరం కాపుదల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆ విత్తిన విత్తనాలు పక్షులు వచ్చి తినిపోకుండా చాలా ప్రొటెక్షన్ అప్పుడు ఏర్పాటు చేయవలసి వస్తుంది. ఆ రైతు తనే కాపుదలగా ఉండవలసి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక అతను రాత్రనక పగలనక ఎందుకు రాత్రనక అంటున్నానంటే, కొన్ని రకాలైనటువంటి విత్తనాలు పొలాల్లో వేసినప్పుడు రాత్రిపూట కూడా వచ్చి దాడి చేసి తినేటువంటి జంతువులు కూడా కొన్ని ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డారా. కనుకనే ఆ రైతు రాత్రనక పగలనక కాపుదల ఉండి ఆ పంటను కాపాడుకుంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క విత్తనము భూమిలోనికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే చిన్న మొక్క బయటికి కనబడుతుందో అప్పటి నుంచి ఆ రైతు చాలా సంతోషపడతాడు. అదేవిధంగా అప్పటి నుంచి తన యొక్క బాధ్యతలు చాలా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటున్నా అంటే, ఇంకా తన కళ్ళ ముందటనే తను వేసిన ఆ యొక్క విత్తనము ఫలించడం అతను చూస్తున్నాడు. కనుక ఆ ఫలాలు తన కుమారులకు కుమార్తెలకు ఆయన శ్రేష్టమైన ఆహారంగా అంది ఇవ్వాలి. కనుక ఆయన అప్పటి నుంచి చాలా కాపుదల అనేది ఆ పొలం పైన అతను ఉంచవలసి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుకనే ఏ విధంగా ఎటువంటి ఎరువులు వేయాలి, ఎటువంటి సారవంతమైన దానికి ఆ యొక్క మొక్కకు కావాల్సినవి నేను అందించాలి, ఎన్నిసార్లు దినానికి వాటర్ నేను సప్లై చేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఆ విధంగా కష్టపడుతూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యవసాయకుడు అనే వ్యక్తి. కనుకొని అంత కష్టపడిన తరువాతనే చక్కగా ఆ ఆకుపచ్చని రంగులో సమృద్ధి అయిన పంటతో ఆ పంట పొలాలు కనబడుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. తీరా పంట చేతికి వచ్చినా కూడా రైతుకు నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ చేతికి పంట వచ్చిన తర్వాత అకాలంగా ఏదైనా జంతువులు కానీ, ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పంట నాశనం అవుతుందని బహు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాత్రి లేదు, తర్వాత ఏమన్నా ఉంటాయనే భయం లేదు, కానీ తన పంటను తను కాపాడుకొని తన పిల్లలకు శ్రేష్టమైన ఆహారాన్ని అంది ఇవ్వాలనే ఆ యొక్క వ్యవసాయకుని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈ ప్రపంచానికి కూడా ఆహారం అవసరమై ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఆత్మీయకంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచంలో కూడా శ్రేష్టమైన ఆహారం అవసరమయ్యి ఉన్నది. కనుకనే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనే జీవాహారాన్ని అని. అంటే నేనే జీవ ఆహారాన్ని అంటే ఆయన ఇచ్చేటువంటి ఆ ఆహారంలో జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆ దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఒక విత్తనముగా పంపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విత్తనముగా పంపించి ఈ ప్రపంచం అనే పొలంలో ఆ విత్తనాన్ని వేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పొలంలో వేసిన వెంటనే ఆ విత్తనము అనేక శ్రమలు పడింది, అనేక ఇబ్బందులు పడ్డది. చివరికి చనిపోయి అనేక మందికి ఆహారంగా మార్చబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఒక్క విత్తనము చనిపోకుండా ఆహారం ఇవ్వటం అసాధ్యం. ఒక విత్తనము భూమిలో పడింది అంటే అది భూమిలో పడి చచ్చిన తర్వాతనే అది మరలా జీవాన్ని పొందుకొని ఒక మొక్క రూపంలో వచ్చి అనేక మందికి ఆహారాన్ని పంచిపెడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా పాపభూషితమైన ఈ ప్రపంచంలో సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహారం కొరబడిన దినాలలో దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆహారంగా పంపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహారం అందించలేకపోయారు అనేక మంది. మన పాత నిబంధనలో చూసినట్లయితే ఎవరు శ్రేష్టమైన ఆహారాన్ని అందించలేకపోయారు. తన ప్రజలు సమృద్ధి అయిన ఆహారాన్ని అందించలేకపోయారు. ఎక్కడో వెలితి, ఆ ఆహారంలో లోపం.
సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది కాదు ఆహారం, సత్తువుని ఇచ్చేది కాదు ఆహారం. కనుకనే శ్రేష్టమైన జీవాహారాన్ని నేను పంపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టే దేవాది దేవుడు తన అద్వితీయ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక శ్రమలు, అనేక కష్టాలు పడుతున్నప్పటికీ ఆయన సంతోషంగా చూస్తూనే ఉండిపోయాడు. ఎందుకని? అనేక మంది తన బిడ్డలు, అనేక మంది తన రూపంలో చేయబడిన అనేక మంది తన బిడ్డలు నశించిపోతున్నారు. వారికి జీవాహారాన్ని అందించాలి. క్షీణించిపోతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. వారిని బలపరచాలా, శారీరకంగా బలపరచాలా, ఆత్మీయంగా వారిని బలపరచాలనే ఉద్దేశం కలిగినాడు. కాబట్టే ఆ పరలోకపు వ్యవసాయకుడైన మన తండ్రి శ్రేష్టమైన తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆయన ఆశపడేవాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, తండ్రి చెడ్డవాడు అయినప్పటికీ తన కుమారులు అడిగితే శ్రేష్టమైనది ఈవులు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తారంట. అటువంటిది దేవాది దేవుడు వాటికంటే బహుశ్రేష్టమైన ఈవులను తన బిడ్డలకు ఆయన అనుగ్రహించాలని, ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో భాగంగానే తన ప్రియ కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక దెబ్బలు, అనేక రకాలుగా రిజెక్షన్ అయినప్పటికీ ఆయన మౌనంగా భరించగలిగాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మొక్క ఏ విధంగా అయితే పొలంలో ఆ విత్తనం నుంచి మొక్క వచ్చిందో దానికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది. పెద్ద పెద్ద తుఫానులు, భయంకరమైన సుడిగాలులు, ఎండ దెబ్బలు, జంతువుల సమస్య, జంతువుల కంటే భయంకరమైన మనుషుల దాడులు, వాటినన్నింటి తప్పించుకొని ఉన్నప్పుడే ఆ యొక్క మొక్క నుంచి శ్రేష్టమైన ఫలాలు బయటికి వస్తాయి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేక శ్రమలు, నిందలు, అవమానాలు భరించిన తర్వాతనే ఆయన మరణించి తిరిగి లేచి మరణానికి పాత్రులమైనటువంటి మన యొక్క మరణాన్ని ఆయన కొట్టివేసి నిత్య జీవపు హక్కును మనకు ఆయన అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, రకరకాల జంక్ ఫుడ్ తినడం మనకందరికీ అలవాటే కదా, బాగా శ్రేష్టంగా ఉంది, రకరకాల రుచులు ఉంటాయి జంక్ ఫుడ్ కదా. అది కాదు, దేవుడు శ్రేష్టమైనది మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టే తన ప్రియ కుమారుని పంపించి పరలోక రాజ్యపు యొక్క మహిమను, ఏ విధంగా ఒక వ్యక్తి లోకంలో జీవించాలి, ఏ విధంగా తనను తాను పరిశుద్ధపరచుకోవాలి, ఏ విధంగా తనకు తాను తగ్గించుకొని దేవునికి ఇష్టంగా జీవించాలని అనేక రకాలైనటువంటి మాటలు తన ప్రియ కుమారుని ద్వారా ఈ లోకంలో ప్రకటింపబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు అనేక మంది జీవితాలను అనేక మంది మనుషుల జీవితాలు మార్చబడ్డాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఆ యొక్క శ్రేష్టమైన ఉపన్యాసాల వలన, ఆయన చేసినటువంటి శ్రేష్టమైన ఆ యొక్క దేవుని మాటల వలన, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన పిల్లలు రకరకాలైన జంక్ ఫుడ్ తింటున్నారు. అది కాదు, అది వారి దేహానికి సత్తువునియదు, శక్తినియదు, వారిని ఇంకా నశింపచేస్తుంది, ఇంకా నాశనం చేస్తుంది. కనుకనే శ్రేష్టమైన జీవాహారాన్ని నేను పంపించాలని, నా కుమారుల కొరకు నేను పంపించాలని ఆయన ఆలోచన చేసి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మీయంగా ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆనాడు ప్రధాన యాజకులు ఉన్నారు, అనేక రకాల గలిబిలైనటువంటి మాటలు ప్రకటించేవారు. అది దేవునికి నచ్చలేదు. అందరినీ ఆయన రాజ్యానికి చేర్చాలా, అందరూ నిత్యరాజ్యంలో కనపడాలంటే వారిని సరైన మార్గంలో నడిపించగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఒక సాధనం కావాలి అని ఆ పరలోకపు తండ్రి వ్యవసాయకుడుగా ఆయన ఆలోచన చేసినాడు. కాబట్టే తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు ఆ విధంగా ఆలోచన చేయలేదు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే ఆ విధంగా ఆలోచన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కొంతమంది సేవకుల జీవితాలు మనం చూసినట్లయితే చాలా గొప్ప సేవ కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారంటే వారు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు,
అనేక నిందలు, అనేక అవమానాలు, అనేకమైనటువంటి వ్యతిరేకమైన మాటలు పడి అన్ని రకాల శోధనలు, బాధనలు, వేదనలు అన్నీ వాళ్ళు అనుభవించి దేవుని కృప పొందుకొని అనేక మందికి ఆహారంగా వాళ్ళు మార్చబడుతున్నారు. దానికి కారణం వారు కూడా అనేక రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులు గుండా వచ్చిన వారే. ఆ విత్తనం ఏ విధంగా అయితే భూమిలో పడి చనిపోయి అనేక ఆటుపోట్ల మధ్య నిలబడి ఏ విధంగా ఆహారాన్ని అందించగలిగిందో, అదేవిధంగా సేవకుడు అనే ఒక వ్యక్తి కూడా అనేక శ్రమల పాల్గొండా వెళ్ళి, అనేక అనుభవాలు, అనేక కష్టాలు, నష్టాలు, వ్యతిరేకమైన మాటలు గుండా వెళ్ళిన తర్వాతనే అతడు అనేక మందికి ఆహారంగా మార్చబడ్డాడు, సాక్షిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే అతను చేస్తున్న పరిచర్య చాలా గొప్పగా ఉంది. ప్రజలందరినీ చాలా చక్కగా నడిపించగలుగుతున్నాడు, శ్రేష్టమైన ఆహారాన్ని అందించగలుగుతున్నాడు ఒక ఆత్మీయ తండ్రిగా. కానీ తర్వాత చూసినట్లయితే ఎటువంటి అనుభవం లేనటువంటి తన యొక్క కుటుంబకులకు బాధ్యత ఇప్పించినప్పుడు, ఆ బాధ్యతను అప్పజెప్పినప్పుడు వారు సరైన ఆత్మీయ ఆహారాన్ని అందించలేకపోతున్నారు. ఎందుకు? తండ్రి పడినటువంటి కష్టాలు, తండ్రి పడినటువంటి అవమానాలు, తండ్రి పడినటువంటి నిందలు, అవమానకరమైన మాటలు ఏవి వాళ్ళు రుచి చూడలేదు. ఈ లోకానుసారమైన తండ్రిగా తన తండ్రి ఆలోచన చేసి ఉండొచ్చు, నేను కష్టపడి స్థితికి వచ్చినాను, కానీ నా కుమారుడు కష్టపడకుండా మంచి సేవ చేయాలనుకుంటాడు. నెవర్. ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి అనుభవము లేకుండా, ఎటువంటి ఆకలి అంటే ఏమిటో తెలియకుండా, దప్పికంటే ఏమిటో తెలియకుండా నువ్వు నిజమైన సేవ చేస్తావు అంటే అది కాదు. ఒక సేవకుడు అనేవాడు అన్ని అనుభవాల గుండా వెళ్ళినప్పుడే బాధ అంటే తెలాలి, వేదన అంటే తెలియాలి, రోదన అంటే తెలియాలి, ఆకలి అంటే తెలియాలి, రోగం అంటే తెలియాలి. అన్నీ తెలిసినప్పుడే అతడు అనేక మందికి శ్రేష్టమైన ఆహారంగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పటికీ ఆయన ఎన్నో శ్రమలు. ఏమండి, ఆయన ఐశ్వర్యవంతుడు కదా తండ్రి ఐశ్వర్యవంతుడై కూడా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఈ లోకానుసారమైన మనుషులు ఆలోచన చేసినట్టు ఆయన ఆలోచన చేయొచ్చు కదా. ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి సువార్త ప్రకటించు, అందరినీ నీ రాజ్యానికి చేర్చు. కాదు, అది కాదు. ఒక వ్యక్తి పాపంలో నుంచి విడిపించబడాలి అంటే, పాపమే ఎరుగని ఒక వ్యక్తి పరిశుద్ధుడు రక్తాన్ని చిందించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము అర్పించి వారి పాప నివారణ పోగొట్టుకునేవారు. కానీ ఇప్పుడైతే అలా కాదు. శాసనాన్ని ఎవరైతే ధర్మశాస్త్రం రచించిన వ్యక్తే రక్తదానం చేసి ఆ రక్తం ద్వారా అనేక మంది జనుల పాపాలని పరిహరించాలి. అది చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అనుకోవచ్చు కదా, నేను ఐశ్వర్యవంతుడు, నా కుమారుడు కష్టపడకూడదు, సో నువ్వు వెళ్ళి బాగా మంచిగా అందరికీ నేను చెప్పిన మాటలని తెలియజేసి అందరినీ. కాదు, అన్నీ ఆయన రుచి చూడాలి. ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఒక నరుడు పడేటువంటి కష్టాలు నువ్వు పడాలి, అనుభవించాలి. అప్పుడే నువ్వు ప్రార్థన చేయగలవు, అప్పుడే నువ్వు అనేక మంది ఎదుట సాక్షిగా నువ్వు నిలబడగలవు. కనుకనే దేవుడు తన ప్రియ కుమారుని అటువంటి పరిస్థితులు గుండా ఆయన తీసుకెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తెలుసు, ఆయన వ్యవసాయకుడు, ఆయనకు తెలుసు ఏ పిచ్చి కొమ్మలు వస్తాయో, ఏవి ఫలించని తీగలు వస్తాయో ఆయనకు తెలుసు. వాటిని ఎప్పుడు కత్తిరించాలో ఆయనకు తెలుసు. అలా కత్తిరిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్టమైన ఆహారంగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ఆహారంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తర్వాత అంత శ్రేష్టమైన ఆహారంగా అపోస్తులైన పౌలు గారు వాడబడ్డారు. మామూలుగా అయితే ఆయన హింసకుడు, దూషకుడు కదా. కానీ ఆ వ్యవసాయకుడు, పరలోకమందున్న వ్యవసాయకుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు పౌలు పట్ల. అపోస్తులైన పౌలు పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. పిచ్చి మొక్కలన్నీ గురుగులు వేస్తున్నాడు. సాతానుగాడు గురుగులు విత్తినాడు. ఆ పొలంలో, ఈ ప్రపంచమైన పొలంలో గురుగులు విత్తినాడు. ఈ పౌలు అనే విత్తనం ద్వారా గురుగులు కూడా మొలుస్తూ ఉన్నాయి. అప్పుడు ఆయన శిష్యులు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానంగా చెప్తాడు. ఆ ఉపమానంలో ఏముంటుందంటే, యజమానుడు గోధుమలు పొలంలో విత్తినాడు.
కానీ దుష్టుడు రాత్రిపూట గురుగులు విత్తినాడు. కానీ దాసులు అంటారు, అయ్యా ఇవి నువ్వు శ్రేష్టమైనవి కదా మీరు విత్తింది, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి, మీరు అనుమతిస్తే వీటిని పీకేస్తాం కదా అని ఆయన అన్నప్పుడు ఆ యొక్క వ్యవసాయకుడు లేదా ఆ యజమానుడు అంటాడు, అయ్యా వద్దొద్దు, అలా చేయొద్దు. ఇప్పుడు పొరపాటు నువ్వు ఆ గురుగులు యొక్క మొక్కలను పీకినట్టయితే, పెరికి వేసినట్లయితే ఆ గోధుమ మొక్కలు కూడా వేళ్ళతో సహా పెకిలింపబడతాయి. కానీ నా ఉద్దేశం వేరు, పౌలు పట్ల నా ఉద్దేశం వేరు. అతడు అనేక మందికి ఆహారంగా మార్చబడాలి. ఏదో గురుగులు సాతానుగాడ విత్తినని ఆ మొక్కను తుంచివేయను, పెరికివేయను. పెరగని ఆ మొక్కతో పాటు ఆ గురుగులు ఆ యొక్క గురుగు యొక్క మొక్కలు కూడా పెరగని. ఎప్పుడు కట్ చేయాలనో అప్పుడు నేను కట్ చేస్తాను. ఎందుకంటే ఆ విత్తనం పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. నా బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని నేను అందించాలనుకుంటున్నాను. కనుకనే దయచేసి అలా చేయొద్దని ఆ యొక్క యజమానుడు వారిని నిలువరిస్తాడు. ప్రైజ్ రాల్, హల్లెలూయా. కనుక వ్యవసాయకునికి అన్నీ తెలుసండి. ఆయన పరలోకపు తండ్రి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి అనుభవం కలిగిన వ్యక్తి చేతిలో విత్తనాలుగా మనము ఉండాలని ఈ సమయంలో దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో పడిన విత్తనాలుగా, బలమైన విత్తనాలుగా ఈ ప్రపంచమనే పొలంలో పడి విరగ్గొట్టబడి, నలగొట్టబడి, చనిపోయి తిరిగి లేచి మొక్కగా ఎదిగి అనేక మందికి శ్రేష్టమైన ఆహారాన్ని అందించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా ఎన్నాళ్ళు ఆయన చేతిలోనికి రాకుండా శ్రేష్టమైన విత్తనంగా ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడు. అనేక మందికి నువ్వు ఆహారం కావడానికి ఇష్టపడు. అయ్యో నేను మీ చేతిలో పడితే యెహోవా చేతిలో పడుట బహు భయంకరమని భక్తుడు సెలవిస్తున్నాడు కదా, నైనా నేను పడలేనని చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎంత ధన్యత అండి ఆయన చేతిలో పడుట కదా. ఆయన చేతిలో పడితే మనం చాలా సేఫ్ అండి. ఒకవేళ ఈ లోకానుసారంగా కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని నిందలు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొన్ని చెడ్డ మాటలు రావచ్చు, కొన్నిసార్లు దెబ్బలు కూడా పడవచ్చు. కానీ ఆయన కృప, ఆయన కాపుదల ఆయన చేతిలో పడినటువంటి విత్తనాలకు ఉంటుందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన గొప్ప కాపరి. నీ చుట్టూ నువ్వు ఏ పొలంలో అయితే నాటబడ్డావో నీ చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఏ దుష్టుడు రాకుండా నీకు కంచె వేస్తాడు, నీ కాపుదల ఇస్తాడు. అంటిల్ నువ్వు ఫ్రూట్ఫుల్గా ఫలించేంత వరకు, నువ్వు ఫలభరితంగా ఫలించేంత వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అది నువ్వు నమ్మాలి. ఒక సాధారణమైన పంటకే ఒక వ్యవసాయకుడు అంత ప్రొటెక్షన్ ఇస్తే, పరలోకపు తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నటువంటి ఆయన చేతిలో మనం పడితే ఇంకా ఎంత ప్రొటెక్షన్ అండి. కోటాను కోట్ల దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళు, నా కుమారునికి ఎక్కడ ఆయన పాదాలకు రాళ్ళు తగులుతాయో, చాలా సెన్సిటివ్ ఆయన, వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఎత్తి పట్టుకోండి అని ఆజ్ఞాపించే దేవుడు అండి మన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనకెందుకు భయం? పొద్దస్తమానం ప్రతి దానికి భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. వింటున్న నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన చేతిలో విత్తనముగా మారడానికి ఇష్టపడు. నీ పట్ల ప్లాన్ ఉంది ఆయనకి, నీ పట్ల ప్లాన్ ఉంది కనుకనే అనేక ఆటుపోట్ల మధ్య నిన్ను తీసుకెళ్తున్నాడు. అనేక వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఆయన తీసుకెళ్తున్నాడు. సాధారణంగా నీ చుట్టూ అనేక గురుగులు విత్తినప్పటికీ ఆయన నిన్ను పెరిగి వేయలేదు. పెరగనిలే ఎప్పుడు కట్ చేయాలో నాకు తెలుసులే అని ఆయన అనుకున్నాడు. కనుకనే నువ్వు ఇంకా ఆ పొలంలో నాటబడి ఉన్నావు. నీకు మంచి శ్రేష్టమైన సత్తువ వేసి నిన్ను ఆయన పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఎందుకు? నువ్వు అనేక మందికి ఆహారంగా మార్చబడాలని, శ్రేష్టమైన ఆహారంగా నువ్వు మార్చబడాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా ఈ లోకానుసారమైన రైతు దేశానికి వెన్నెముక అయితే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే ఈ యూనివర్స్కి ఏకైక నిరీక్షణ, ఏకైక ఆధారం. ఆయన ద్వారా మాత్రమే విమోచన, విడుదల. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక
ఆ పరలోకపు తండ్రి అయినటువంటి వ్యవసాయకుని చేతిలో మనం పడడానికి మనం ఇష్టపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. రకరకాల జంక్ ఫుడ్లకు మనం అలవాటు పడిపోతున్నామేమో. ఆ జంక్ ఫుడ్ వల్ల మన డైజెషన్ సిస్టమ్ చెడిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే చాలామంది ఇష్టంగా తింటారు బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కదా, చాలా జంక్ ఫుడ్స్ అని ఇష్టంగా తింటారు. కానీ కొద్ది రోజులకే డైజెషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కానీ పూర్వపు దినాలలో వారు పండించిన ఆ కొర్రలు కానీ, ఆ యొక్క వడ్లు కానీ, ఆ అన్నము చేసుకొని ఆ పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ వాటితో తిన్నప్పుడు వాళ్ళకు శ్రేష్టమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తినడం వల్ల లేనిపోయిన అనారోగ్య సమస్యలు. కానీ అప్పట్లో మన పితరులకు ఎటువంటి సమస్య లేదు. వాళ్ళకు కడుపు నొప్పి అంటే తెలియదు, కిడ్నీలు ఫెయిల్యూర్ అంటే తెలియదు, హార్ట్ అటాక్స్ అంటే తెలియదు, తలనొప్పి అంటే తెలియదు. ఏమీ లేకుండా ఇప్పటికి కూడా గుండ్రాయిలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పటి తిండి, ఒకప్పుడు వ్యవసాయకుడు అందించినటువంటి శ్రేష్టమైన ఫుడ్ తిని, కనుక ఈ దినాల్లో కూడా అటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని అందించేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. దేవుడు అందుకేనే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనేక మందికి శ్రేష్టమైన ఆహారంగా నువ్వు మార్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన బిడ్డలారా, చాలామంది రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అందిస్తున్నారు. దానివల్లనే గలిబిలు అయిపోతున్నారు అటు ఇటు. నేను ఆత్మీయంగా చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. రకరకాల ఆల్ మిక్సింగ్ ఐటమ్స్ వేసి ఫాస్ట్ ఫుడ్ అన్ని రకరకాలు వేస్తారు కదా, అట్లాంటి అన్నీ కలగలిపి అందిస్తున్నారు. అది శరీరానికి, ఆరోగ్యానికి మంచిది, శ్రేయస్కరం అంతకంటే కాదు. కానీ శ్రేష్టమైన ఆహారం అందించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక నువ్వు శ్రేష్టమైన ఆహారంగా మార్చబడడానికి ఆయన చేతిలో నువ్వు విత్తనముగా మారితే ఆయన అనేక మందికి నిన్ను జీవాహారంగా ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మరొకసారి మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వ్యవసాయకుడు, ఆయనకు తెలుసు నేను ఏ విధంగా అనేక మందికి ఆహారంగా మార్చాలో ఆయనకు తెలుసు. కనుకనే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుకనే నేను ఇంకను ఆ యొక్క పొలంలో నుంచి ఆయన పెరికి వేయలేదు. కనుక దాన్ని నువ్వు గుర్తెరిగి ఆయన అడిగినట్లయితే, ప్రభువా నన్ను నీ చేతిలో ఒక శ్రేష్టమైన విత్తనంగా వాడుకో ప్రభువా, అనేక మందికి జీవ ఆహారాన్ని అవుటకు నాకు సహాయం దయచేయండి అని ఒకసారి ఆయన అడిగినట్లయితే ఆయన తప్పకుండా నీకు కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలకు శ్రేష్టమైన ఆహారాన్ని అందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అదే ఆహారాన్ని నీ ద్వారా అందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నేను నీతో మాట్లాడుతున్నాడు. ఒక సేవకునిగా, ఒక శిష్యునిగా నేను గొప్పగా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కనుక మరొకసారి ఆయనకు మనము అవకాశం ఇద్దాం. అయ్యా నన్ను వాడుకో, నీ చేతిలోకి నన్ను తీసుకో అని మనం ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయన మనల్ని అనేక మందికి ఆహారానిగా మార్చడానికైనా, జీవాహారంగా మార్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలన్నింటినీ మనందరి వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరు వ్యవసాయకునిగా నాయన తండ్రి ఉండగా మేము మీ చేతిలో శ్రేష్టమైన విత్తనాలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనేక మందికి మేము ఆహారంగా మార్చబడుటకు నాయన నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఆనాడు మీ ప్రియ కుమారుణ్ణి విరిచిన రొట్టెగా అనేక మందికి ఏ విధంగా ఆహారం అయ్యాడో ప్రభువా, అయ్యా మేము కూడా అనేక మందికి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రభువా. కృప చూపించి కనికరించమని, సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.